హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ మై వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేసినప్పుడు అయిపోతుంది, అవి మాత్రం తప్పకుండా ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే చాలా ముఖ్యమైనవి అయితే మీకు చూపిస్తాను. అలాగే చామంతి అంట్లు ఎలా నాటుకుంటున్నాను, చామంతి అంట్లు గురించి కూడా కొన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకండి. రీసెంట్గా మన గార్డెన్లో పూసిన మల్లె పువ్వులు మళ్ళీ ఆకు తీసాము. ఈ ప్రజెంట్ అయితే ఆకు తీసింది, మళ్ళీ నెక్స్ట్ ఎలా వస్తాయని మీకు త్వరలో చూపిస్తాను. మా మల్లె చెట్టు అయితే ఆగస్టు వరకు కూడా ఫుల్ పువ్వులు అయితే పూస్తుంది. ఇక్కడ చూడొచ్చు గుత్తులుగా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. నా 5 సంవత్సరాల మొక్కనైతే ఈరోజు తీసేయడం జరిగింది. మందార మొక్కని ఎందుకు తీసేసాను ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. 5 సంవత్సరాల మొక్కను తీసి మళ్ళీ దాన్ని వేరే దాంట్లో ఎలా నాటాను అనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే కొన్ని పువ్వులు కొయ్యకపోతున్నాయి, ఇలా అవుతున్నాయి. కోస్తేనేమో మంచిగా కలర్ఫుల్గా ఉన్నప్పుడు కోయాలి, లేదంటే ఇలా వదిలేసినప్పుడు ఇలా అవుతున్నాయి. అయినా కూడా కొన్ని ఎండిపోయినాయి అయితే కోసిన తర్వాత ఇవన్నీ కోసిన తర్వాత చిగుళ్ళు మంచి కలర్ఫుల్గా పువ్వులు అయితే చాలా బాగా వస్తున్నాయి. ఇటు ఇవి కూడా బ్లూ కలర్ ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. శంకు ఫ్లవర్స్, ముద్ద శంకు ఫ్లవర్ కూడా సీడ్స్ కూడా వేస్తున్నాను నేను. త్వరలో అవి కూడా నాటుతాను. ముద్ద శంకు అయితే చాలా బాగుంటుంది. అందులో కూడా వైట్ చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఇంకా మీరు బిఫోర్ ఇందాక చూసిన వాటికి ఇప్పుడు వాటికి చూడండి. ఇప్పుడైతే ఎంత చక్కగా కలర్ఫుల్గా ఉందో. వారం రోజులైనా ఫ్లవర్ ఇలాగే ఉంటుంది. ఇందాక మీకు చూపించింది సమ్మర్లో పూసిన పువ్వులు, అవేమో ఎండిపోయినట్లుగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి కొత్త చిగుర్లు మొగ్గలు అయితే ఎన్నేసి వచ్చాయంటే, ఎందుకంటే మనం ఇస్తున్న పోషకాలు అలాంటివి చాలా బాగా వస్తున్నాయి. కొత్త చిగుర్లతోని పువ్వులు కూడా కలర్ఫుల్గా చక్కగా విరగబూస్తున్నాయి అని చెప్పాలి గార్డెన్లో మాత్రం. ఇక్కడ చూడండి మొగ్గలు కూడా ఎన్నేసి వచ్చాయి. అయినా ప్రతిరోజు కూడా నేను రోజు ఫ్లవర్స్ అయితే అన్నీ కోసేస్తున్నాను. ఇక్కడ చూడండి చామంతి అంట్లన్నీ అయితే ఇంకా త్వరలో నాటుకుంటాను. అయితే ఇప్పుడు ఒక 10 days నుంచి అసలు వర్షమే లేదు, మొక్కలన్నీ వాడిపోయినట్టుండే. ఒక్క వర్షం పడితే అన్నీ అంట్లు నాటుకుందామని చూస్తున్నాను. ఎంతైనా వర్షం లేకుండా ఇట్లా గాలి ఎండ వస్తుంది, దానికి ఒక్కోసారి ఇవి మళ్ళీ బ్రతకకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఈసారి నా గార్డెన్లో అన్ని చామంతి మొక్కలు తీసేసా, ఇది ఒక్కటి మాత్రమే ఉంచానన్నమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఉన్నాయన్నీ తీసేసాను. ఇంకా అంటే ఎప్పటికి అందులో ఉంటే పువ్వుల సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉంటున్నాయి. చూడండి సమ్మర్లో వేసిన మొగ్గలు పూయక ఎండిపోతే అవి ఎంత తీసేసాను. ఇక్కడ మొన్న కూడా కట్ చేశాను కదా కనకాంబరాల సీడ్స్, చక్కగా పువ్వులు అయితే వస్తున్నాయి. ఇక్కడ కూడా కొత్త మొగ్గలు అయితే స్టార్ట్ అయినాయి కనకాంబరాలు. ఇక్కడ చూడొచ్చు ఇటంతా కూడా అసలు ఇది పెద్ద, ఇక్కడ మీరు చూడొచ్చు ఇది 5 సంవత్సరాల మొక్క అన్నమాట, మందార మొక్క. ఇది వేరే దాంట్లో టబ్లో పెట్టాను, కాకపోతే ఈ వేర్ల తాకిడికి తట్టుకోలేక అసలు టబ్బే పగిలిపోయింది. మళ్ళీ ఇదే మొక్కను నేను వేరే దాంట్లో కూడా నాటుకున్నాను ఆల్రెడీ, ఇంకొకటి ఉన్నది కదా, అందుకే చెప్పేసి ఇంకా తీసేసిన. ఇన్ని సంవత్సరాల మొక్క కూడా దీంట్లో ఉండొచ్చు, వేరే దాంట్లో కూడా పెడితే బ్రతుకుతుంది, కానీ ఇంకా వద్దనే తీసేసా. మట్టంతా మొత్తం కూడా కింద పోసి మొత్తం నేర్పేశాను. చూడండి ఎంత చక్కగా ఎంత పెద్దగా రూట్స్ చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో. ఈ మొక్క కూడా కొంచెం బాగాలేదు అసలు. సమ్మర్ అంతా నేను వాటర్ పోయలేదు, దీన్ని తీసేద్దామని చెప్పేసి పగిలిపోయిందని. కానీ అప్పుడప్పుడు పడ్డ వర్షాలకు మంచిగా చిగుర్లు వచ్చింది. అసలు ఎంత సమ్మర్ మే నెలలో కూడా వాటరే పోయలేదు, నెలంతా పోయకుండా కూడా ఇంకా చిగుర్లు వస్తున్నాయి చూడండి వర్షాలకు. ఇదే టబ్లో, ఈ టబ్ అయితే మొత్తం పగిలిపోయింది. ఈ మొక్కనే ఆ మొక్క, అప్పుడు కొమ్మలు నాటుకున్నాం ఇందులో. అసలు ఈ సంవత్సరం పడిన మే నెలలంతా నీళ్ళు పోయకపోయినా వర్షాలు పడి మళ్ళీ చిగుళ్ళు వచ్చిందంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఎంత మొండి మొక్క అనిపించింది. ఇది ఇంకో వెరైటీ అన్నమాట. ఇది మందారంలో 2-3 రకాల వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర మాత్రం. ఇక్కడ మీరు చూడొచ్చు మనం పెట్టుకున్న సీడ్స్ ఎట్లా జర్మినేట్ అయినాయో చూద్దాం ఒకసారి. ఇది పర్పుల్ బీన్స్, కానీ మొక్క ఎందుకు అంత సరిగా రాలేదు. నేను 3-4 పెడితే ఒకటే మొలకెత్తింది. ఇది బెండకాయ సీడ్, ఇది కూడా బెండకాయనే. ఇక్కడ చిక్కుడు కూడా మొలిసింది, చిక్కుడే నేను పెట్టలేదు కానీ సీడ్స్ పడి మొలకెత్తినట్టున్నాయి. ఇది కూడా బెండకాయ సీడ్సే, ఇందులో 4 పెడితే 2 మొలకెత్తినాయి. ఇది సొరకాయ సీడ్స్. ఇవి సొరకాయ కూడా 3-4 పెట్టాను కానీ ఒకటే మొలకెత్తింది. ఇది కూడా బెండ. ఇందులో అయితే చాలా మొక్కలు అయితే ఉన్నాయి. వీటితో పాటు ఇక్కడంతా తోటకూర మొలకెత్తింది, అందుకే ఇంకా తోటకూర అయితే కోస్తున్నాను.
తోటకూర కోసేసి మొత్తం కూడా ఇందులో బీర మొక్కలు మొత్తం ఇక్కడ బెండ మొక్కలు ఎక్కువగా ఉన్నాయి, మ్యారీగోల్డ్ ఉన్నాయి. అలాగే ఇంకో దాంట్లోనేమో ఎక్కువగా ఇవి దోసకాయ మొక్కలు ఎక్కువగా మొలకెత్తినాయి. చూసారు కదా అసలు ఇందులో అయితే అసలు బుషిగా అయిపోయింది మొక్కలన్నీ కూడా వర్షాలకి, అంటే అప్పుడు పడ్డ వర్షాలకి. ఈరోజు వాటర్ వేసాను మొత్తం కూడా. మళ్ళీ ఇలా కొంచెం ఈ తోటకూర కోసామనుకో మొక్కలన్నీ క్లియర్ అవుతాయి మంచిగా. ఇక్కడ ఇందులో ఎన్ని మొలకెత్తినాయి చూడండి, మామిడి మొక్కలు, దోస మొక్కలు, ఈ తోటకూర, ఇటువైపు ఒకవైపు ఈ పిచ్చి మొక్కలు కొన్ని. తోటకూర మొక్కలే ఎక్కువ అల్లుకుపోయినాయి, ఇంకా అందుకే అదంతా కోసేసిన. ఇంకా వర్షాలు పడితే తోటకూరకు అంతా కూడా కొంచెం తెల్లటి మచ్చలు వస్తాయి. ఇప్పుడైతే బాగానే ఉన్నాయి. ఇలా అయితే ఇవి కోసాను మొత్తం కూడా. ఇంకొక దగ్గర కూడా మొలకెత్తినాయి కొన్ని ఎందుకో ఇవి నర్సరీ మేళలో తెచ్చుకున్న సీడ్స్ కొన్ని సరిగా మొలకెత్తలేదు అసలు. ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదా మల్లె అంట్లు కొన్ని ఇందులో పెట్టాను. ఇంకా నెక్స్ట్ మొత్తం చిన్న పాట్స్ రెడీ చేసుకొని మల్లె అంట్లు అలాగే చామంతి మొక్కలు అయితే నాటుకుంటాను. అవన్నీ మీకు చూపిస్తాను. దగ్గరలో ఉంటేనైతే మల్లె మొక్కలను చామంతి మొక్కలు అయితే షేర్ చేస్తాను. మొత్తం కరివేపాకు కూడా చాలా బాగుంది. కరివేపాకు అయితే ఎంత చక్కగా వచ్చిందో మీరు చూడొచ్చు ఇక్కడ. ఇంకా కొంచెం కరివేపాకు అయితే రోజు కోస్తున్నాను. ఈ వర్షాలకు మంచిగా గ్రీనరీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మందారాలకైతే ఎన్ని మొగ్గలు అంటే చాలా రకాల మందారాలకు అసలు చాలా రకాలు ఉన్నాయి. ఎన్ని మొగ్గలు వచ్చినాయి చూడండి అసలు. ఎందుకంటే మనం ఇస్తున్న పోషకాలు అలాంటివి, దాని రిజల్టే ఇలా ఉంది. మనం రీసెంట్గా అయితే చాలా పోషకాలు చేసి అయితే చూపించిన. ఒక్కసారి మీరు ట్రై చేయండి మొక్కలకి. ఇంకా నేను ముందు చాలా ఇన్ఫర్మేటివ్ విషయాలు అయితే తెలియజేస్తాను మీకోసం అయితే. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. ఇదంతా కూడా ఇంకా మొగ్గలు చిగుర్లు వస్తున్నాయి. ఈ మధ్య 2 days బ్యాక్ కూడా మీకు ఆల్రెడీ చూపించాను. వేపాకుల పొడి కానీ లేదంటే పాలు విరిగిన వాటిలో కూడా నేను పసుపు బెల్లం కలిపి వేసాను కదా, అవి కూడా చాలా బాగా పనిచేస్తాయి. కొన్ని వేర్లు మళ్ళీ చూశాను, ఒకసారి పెడదాంలే అని ఒకసారి ట్రై చేసిన, కానీ పొద్దున్న నుంచి వాటర్ వేయకపోవడం వల్ల కొంచెం గట్టిగా అనిపించింది. అందుకే వాటర్ వేసి ఉంచాను. ఎర్లీ మార్నింగే తీసినాం అనుకో అప్పుడు ఈజీగా వస్తాయి. నైట్ అంతా తేమగా ఉంటుంది కదా, సరే ఒకటైనా తీసి పెడదాంలే అనుకొని ట్రై చేసినాం మళ్ళీ. కానీ అవి సరిగా రావట్లేదు. అంటే మనం లాగినా కూడా వేర్లతో సహా రాకుండా మధ్యలో తెగిపోతాయి. ఇక్కడ చూడండి ఇవి సమ్మర్లో వచ్చిన మొగ్గలు, ఎండలకు పూయక మొగ్గలు అట్లనే కాయ కాసినట్టు అయింది, ఎండిపోయినాయి. ఇవి చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇక్కడ చూడొచ్చు అన్నీ కూడా కనకాంబరాలు భలే చక్కగా వచ్చినాయి అసలు. మొక్క నిండా పువ్వులు చూసారు కదా ఫ్రెండ్స్. గార్డెన్ అయితే ఇలా ఉంది ప్రజెంట్ అయితే. ఇంకా చాలా నెక్స్ట్ అయితే మీకు చామంతులు ఎలా పెడతాననేది ఉంటుంది. అలాగే మల్లె అంట్లు కూడా ఎలా నాటుకుంటాననేది వీడియోలో ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా మీరు వీడియోస్ అయితే స్కిప్ చేయకండి. చాలా కలర్ఫుల్గా మన గార్డెన్లో అన్ని పువ్వులు ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.